తిరుమల వరుస ప్రమాదాలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. 7వ మైల్ రైల్ వద్ద డివైడర్ ఢీకొని ఒక కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న 4గురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఒక బైక్ స్కిడ్ అవడంతో ఒకరికి గాయమైంది. తిరుమల నుండి తిరుపతి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆయిల్ ఎక్కువగా ఉండడంతో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని బాధితులు వాపోతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొదటి ఘాట్ రోడ్లో బైక్ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ కోరుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్. థ్యాంక్ యూ రాజేందర్. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో కూడా ఇవాళ ఓ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే తిరుమల నుంచి వస్తున్నటువంటి 7వ మైలు ఏదైతే ఉందో జింకల్ పార్క్ దగ్గర ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. రోడ్డు మీద పడినటువంటి ఆయిల్, అంటే గతంలో ఏవైనా యాక్సిడెంట్లు జరిగి ఉన్నప్పుడు పడినటువంటి ఈ ఆయిల్ కావచ్చు, మంచు విపరీతంగా కూడా ఉంది. మధ్యాహ్నం 1 గంట అవుతున్నా కూడా తిరుమలకు సంబంధించినటువంటి ఈ సప్తగిరిలో కూడా విపరీతమైనటువంటి మంచు ఉంది. ఆ కారణంగా కూడా జరిగేటువంటి పరిస్థితి. అంతేకాకుండా నిన్న రాత్రి నుంచి కూడా ఒక స్వల్పంగా వర్షం కురుస్తున్నది. ఆ యొక్క వచ్చేటువంటి డౌన్ లో కూడా చాలా జాగ్రత్తగా ఫుల్ పెద్దైనటువంటి డ్రైవింగ్ ఉన్నప్పుడే తిరుమలకి చాలా మంది వెళ్లేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ నేపథ్యంలో కూడా రోడ్డు సరిగా కనపడకపోవడం కూడా జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే కారులో ప్రయాణిస్తున్నటువంటి 4గురికి కూడా పూర్తిగా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి సరైనటువంటి వైద్యం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనం సిద్ధయి గాయాలైనటువంటిది మరొకటి తెలుస్తుంది. అది తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా కూడా ఈ యొక్క ఘటన జరిగింది. వరుస ప్రమాదాలు తిరుమలను వెంటాడుతూనే ఉన్నాయి. టీటీడీ ప్రతినిత్యం కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. రాజేంద్ర, మొదటి ఘాట్ రోడ్ లో బైకులు వాహనదారులు కూడా అప్రమత్తంగా వెళ్లాలనేటువంటి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి రవాణా శాఖ కావచ్చు, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఈ యొక్క 2 వీలర్స్ కి, అదేవిధంగా 4 చక్రాలు షట్చక్ర వాహనాలు కూడా వాళ్ళకి తగిన సూచనలు చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొన్నటి దినం మనం చూసుకున్నట్టయితే పైకి వెళ్తున్నటువంటి ఘాట్ రోడ్ ఏదైతే ఉందో 2వ ఘాట్ రోడ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్. ఆర్టీసీ బస్సు స్టీరింగ్ కుడివైపుకు తిరగటంతో కూడా వినాయక గుడి దాటిన వెంటనే 4వ మైలు దగ్గర కూడా ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆర్టీసీ బస్సు 2 ఉత్తర దక్షిణ దిక్కులుగా కూడా ఆగిపోయింది. ఒక రైలింగ్ ని ఆగడం వల్ల కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. దాదాపు 30 మందికి పైగా కూడా బస్సులో ప్రయాణిస్తున్నారు. అందులో దాదాపు 15 మందికి గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. ఈ యొక్క వరుస ఘటనల మీద కూడా తిరుపతి టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇక మీదట ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనేటువంటిది వాహనదారులకు తప్పనటువంటి తగిన సూచనలు చేస్తూ కూడా తిరుమలకు పంపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. రాజేందర్. రైట్, థ్యాంక్ యూ రామ్.